వైల్ లూప్లోనే ఇంకా ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాశాను, బట్ విల్ డూ ఇట్ అగైన్. సో మనకి అవుట్పుట్ మీకు స్క్రీన్ షేర్ చేశాను నేను. ఏది స్క్రీన్ ఇంకా షేర్ చేయలేదు కదా. ఓకే, గివ్ మీ ఏ మినిట్. సో నిన్న మనం ఏం ప్రోగ్రామ్ రాసాము? జస్ట్ ఫ్యాక్టోరియల్ది, అంతకుముందు నార్మల్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయడం రాసాం కదా. సో ఇవాళ సేమ్ ఒక ప్రోగ్రామ్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇన్పుట్ ఇస్తాను. ఏ నెంబర్ అయితే ఇన్పుట్ ఇచ్చానో నాకు అన్ని స్టార్లు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో జస్ట్ దానికి ప్రోగ్రామ్ రాద్దాము, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోదాం. ఓకే, సో మనకి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో నంబర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూపిస్తాను. సో అవుట్పుట్ జస్ట్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్, ఇంతే. ఓకే, 5 స్టార్లు అన్నాను అనుకో, 5 స్టార్లు నాకు ప్రింట్ అవ్వాలి విత్ స్పేస్తో. ఓకే, సో దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ఇంట్ ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ ఎంటర్ ది నంబర్. ఓకే, ఎంటర్ ద నంబర్. ఇప్పుడు మనం దీనికి అంటే ఈ స్టార్లు మామూలుగా ప్రింట్ చేసేయాలంటే ఏం చేయొచ్చు? నేను ఇదంతా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఇదంతా తీసుకోకుండా నేను మామూలుగా ప్రింట్ అని చెప్పి స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్, నాకు 6 స్టార్స్ అనుకో, 6 స్టార్స్ ప్రింట్ చేసుకోవచ్చు కదా. నాకు ఇక్కడ స్టార్స్ వచ్చేస్తాయి కదా. నాకు మళ్ళీ దీనికి ఇన్పుట్ నెంబర్ తీసుకోవడం ఎందుకు అంటే, నేను ఎన్ని నెంబర్స్ అయితే ఎన్ని స్టార్స్ అయితే కావాలనుకున్నానో అన్ని స్టార్లు మాత్రమే ఇది ప్రింట్ చేయాలి. ఓకే, దానికోసం నెంబర్ ఇన్పుట్ తీసుకుంటాను. సో నెంబర్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత మనకు కామన్గా చేసే పని ఏంటి? స్టార్ని ప్రింట్ చేయడం. ఇక్కడ స్టార్ని ఒకసారి ప్రింట్ చేసాం, రెండోసారి ప్రింట్ చేసాం, మూడోసారి ప్రింట్ చేసాం, నాలుగోసారి ప్రింట్ చేసాం, ఐదోసారి, ఆరోసారి ప్రింట్ చేసాం. ఓకే, సో ప్రింటింగ్ అనేది ఈచ్ టైం కామన్ కదా, ఒకసారి, రెండుసారి, మూడుసారి. ఓకే, దీనిని మనం అంటే ప్రింట్ నేను ఏం చేసుకుంటాను? ప్రింట్ స్టార్ ఒకటే ప్రింట్ చేస్తాను. ఇదే పనిని నేను ఎన్నిసార్లు చేయాలి? ఏదైతే నెంబర్ ఇచ్చానో అన్నిసార్లు చేయాలి. ఒకే పనిని అన్నిసార్లు రిపీట్ చేయాలి అంటే కనుక మనం ఆల్రెడీ లూపింగ్ ఒకటి నేర్చుకున్నాం కదా. సో నేను దీన్ని వైల్ లూప్లో పెట్టేస్తే సరిపోద్ది కదా. వైల్ లూప్లో పెట్టేసి కౌంటర్ ఒకటి తీసుకుని 1 నుంచి ఏదైతే నెంబర్ ఇస్తానో ఆ నెంబర్ వరకు తిరిగేటప్పుడు నాకు స్టార్ ప్రింట్ చెయ్యి అని చెప్పి అంటే సరిపోద్ది కదా. సో దీనికి కౌంటర్ తీసుకుందాం. కౌంటర్ని నేను సింపుల్గా ఎంత పెద్దది అవసరం లేకుండా ఐ అనుకుంటాను. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఐ అంటే ఇక్కడ కౌంటర్ కింద లెక్క అనమాట, అంటే జస్ట్ పేరు. దీన్ని కౌంటర్ ప్లేస్లో కౌంటర్ నేమ్ పెద్దగా ఉంది కాబట్టి ఐ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్. ఓకే, వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్, రైట్. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ అయ్యే వరకు మనం ఏ ఆపరేషన్ చేయాలి? ప్రింట్ చేయాలి.
ఓకే, అంటే మనం ఎన్నిసార్లు ఎన్నైతే నేను నెంబర్ రేంజ్ ఇస్తానో 1 నుంచి మొదలుపెట్టి అంతవరకు నాకు ప్రింట్ చేయాలి. ఇంతకుముందు సేమ్ ప్రోగ్రామ్ మనం దేనికి చేసామంటే నెంబర్స్ ప్రింట్ చేయడానికి చేసాము. నెంబర్స్ కౌంటర్లోనే ఉన్నాయి కాబట్టి కౌంటర్ని ప్రింట్ చేస్తే నెంబర్స్ ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు నెంబర్స్ అవసరం లేదు. ఓకే, సో నాకు జస్ట్ ఒక స్టాటిక్ వాల్యూ కావాలి, స్టార్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, ఇక్కడ వైల్ లూప్ని బ్రేక్ చేయాలంటే నేను ఐ ఈజ్ ఈక్వల్ టు ఐని ఇంక్రిమెంట్ చేయాలి కదా, i+1. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు i+1 చేస్తే ఎప్పుడన్నా సరే ఇది ఇంక్రిమెంట్ అయ్యి ఈ నెంబర్ని రీచ్ అయ్యేటప్పటికి మనకి వైల్ లూప్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇక్కడ ఎంటర్ ద నంబరు, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్స్ కావాలి. 5 ఇచ్చాను, ఏమైంది 1 2 3 4 5. ఓకే, దిస్ ఇస్ జస్ట్ మన నెంబర్ ప్రోగ్రామ్ ఎలా చేసామో అదే చేసాము, కాకపోతే ప్రింటింగ్ మాత్రమే మార్చాము. ఇందులో ప్రింటింగ్ నెంబర్ బదులు ఇది స్టార్ ప్రింట్ చేస్తున్నాం. అదే మనం దీనికి నెంబర్ ప్రింట్ చేయాలనుకున్నాను 1 to 5 ఏం చేస్తా, ఐని ప్రింట్ చేస్తాం. ఐని ప్రింట్ చేస్తాను అనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను అనుకో, 1 2 3 4 5 అంతే, అదే ప్రోగ్రామ్ కదా. కానీ నాకు ఏం కావాలి, నెంబర్ కాదు కావాల్సింది, నాకు కామన్ ఆపరేషన్ స్టార్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ 10 ఇస్తే 10 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, n ఇస్తే అన్ని ప్రింట్ అవుతాయి. కాకపోతే నాకు స్టార్లు అనేవి ఏంటి అంటే ఇలా నిలువుగా ప్రింట్ అవ్వకూడదు, నాకు హారిజెంటల్లో ప్రింట్ అవ్వాలి. బై డిఫాల్ట్ ప్రింట్కి ఎవ్రీ ప్రింట్కి మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. 4 ప్రింట్లు రాసామంటే 4 కూడా 1 after 1 వర్టికల్గా వచ్చేస్తాయి. దాన్ని మనం హారిజెంటల్గా ప్రింట్ చేయాలి అంటే కనుక మనం ఏం చేయొచ్చు, దానికి ఎండ్, మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా, ఎండ్ అనేది ఎంటీ ఇచ్చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఎండ్ అనేది నెక్స్ట్ లైన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ లైన్ కాకుండా నేను ఎండ్ని ఎక్స్ప్లిసిట్గా ఏం పెట్టాను, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ పెట్టేశాను. ఎంటీ పెట్టేసి సో ఇది ఎగ్జిక్యూట్ చేసామనుకో నెక్స్ట్ లైన్కి వెళ్ళదు, అదే లైన్లో పక్కన ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను అంటే కనుక ఏమైంది, ఇక్కడ 5 స్టార్స్ పక్కనే ప్రింట్ అయినాయి. ఓకే, సో ఎండ్ అంటే ప్రతి స్టార్కి ఎండ్ ఏమొచ్చింది, ఏమీ రాలేదు, నెక్స్ట్ లైన్ బదులు ఎంటీ ఉన్నది ఎండ్. అదే నేను స్పేస్ ఇచ్చేసాను అనుకో ఏమవుద్ది, ఎండ్ అనేది స్పేస్ అయిపోద్ది. సో మనకి గ్యాప్ కావాలి అంటే కనుక మనం స్టార్ స్పేస్ అంటే స్టార్ ప్రింట్ చేసి ఎండ్ స్పేస్ ఇచ్చింది, స్టార్ ప్రింట్ చేసి మనకి ఎండ్ స్పేస్ ఇచ్చింది, ఇలా కంటిన్యూ. ఎప్పటి వరకు వైల్ లూప్ ఎప్పటి వరకు తిరుగుద్ది, 1 నుంచి 5 వరకు. నెంబర్లో మనం వాల్యూ 5 ఇచ్చాం కదా, 1 నుంచి 5 వరకు తిరుగుద్ది. ఆ తిరిగే టైంలో నేను ఏం చేశాను, ప్రింట్ స్టార్ మాత్రమే చేశాను. ఓకే, నేను 5 స్టార్లు ప్రింట్ చేయాలనుకున్నాను, లేదు 10 స్టార్లు ప్రింట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇష్టం వచ్చిన నెంబర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ రన్ చేసుకుని 10 ఇచ్చాను, ఏమైంది 10 స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఓకే, కాకపోతే ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్, ఇది మనకి సింపుల్ ప్రోగ్రామ్ కదా, మనం ఆల్రెడీ నార్మల్ ఎగ్జిక్యూషన్ చేసేసుకోవచ్చు కదా దీన్ని. ఓకే, దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే నాకు అవుట్పుట్ అనేది ఎలా రావాలి అంటే ఇదే లైను ఇంకో 4 సార్లు రావాలి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ కదా, ఇది ఒక లైన్ కదా, స్టార్ లైన్ కదా, ఎన్ని 10, ఈచ్ టైము 10 స్టార్స్ 10 స్టార్స్ 10 స్టార్స్ 10 స్టార్స్. అంటే లేదు నేను 5 ఇచ్చుకున్నాను అనుకో, 5 ఇచ్చుకున్నానంటే కనుక 5 స్టార్స్. ఓకే, దానికన్నా ముందు ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రాంలో ఏమైనా డౌట్ ఉందా, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన అంటే ఇంతకుముందు నెంబర్ ప్రింట్ చేసాము, జస్ట్ స్టార్ ప్రింట్ చేసాము అంతే, ఇక్కడ అంతకు మించి ఏం లేదు. ఈ ప్రోగ్రాము జస్ట్ దేనికి 5 ఏదైతే నెంబర్ ఇస్తానో అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ని ప్రింట్ చేయడానికి, దానికి మాత్రమే. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో ఏం డౌట్ లేదు కదా, జస్ట్ నార్మల్ ప్రోగ్రామే కదా, మనం 3 రోజులు బట్టి చేసుకుంటున్న ప్రోగ్రాంలు ఏమున్నాయో అదే ఇది, అంతకుమించి ఎక్స్ట్రా లాజిక్ ఏం లేదు. ఓకే, కాకపోతే నేను స్టార్లో హారిజెంటల్గా ప్రింట్ అవ్వడానికి ఏం చేశాను, ఎండ్ అనేది స్పేస్ ఇచ్చి వాడాను అంతే. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం కావాలి అంటే
స్టార్ 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 స్టార్. ఫర్ ఎగ్జాంపుల్ 5/5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనుకో, నాకు ఇలా ఇక్కడ కూడా ఎన్ని 4 అయినాయి కదా, సేమ్ నేను కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్దిగా. ఓకే, సో ఇక్కడ 5 స్టార్లు 5 లైన్లు అంటే స్టార్ స్టార్ స్టార్, వర్టికల్గా కూడా 5/5 మ్యాట్రిక్స్ రూపంలో నాకు స్టార్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ వైల్ లూప్ మనకి నెంబర్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ ఒక్క కోడ్ సెట్, ఈ కోడ్ బ్లాక్ ఉంది కదా, i = 1 దగ్గర నుంచి వైల్ i > నంబరు ప్రింట్ స్టార్ i = i+1. ఇది ఏం చేస్తుంది, ఈ ఒక్క కోడ్ బ్లాక్, ఈ కోడ్ సెట్ ఏం చేస్తుంది, ఒక 5 స్టార్ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, 5 స్టార్స్ని ప్రింట్ చేస్తుంది, అంటే ఒక లైన్ని ప్రింట్ చేస్తుంది, అంతే కదా. ఈ ఒక్క కోడ్ బ్లాక్ 5 స్టార్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే నాకు ఇంకొక 5 సార్లు రిపీట్ అవ్వాలి అనుకున్నాను అనుకో, అంటే ఇది సేమ్ స్టేట్మెంట్ కదా, సేమ్ స్టేట్మెంట్ 5 సార్లు రిపీట్ అవ్వాలి అంటే నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటే నేను ఏం చేయొచ్చు అంటే దీన్నే మళ్ళీ కాపీ పేస్ట్ చేసేయచ్చు. దీన్నే మళ్ళీ ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు నాకు 5 సార్లు కావాలన్నారు కదా అని చెప్పి ఇది అంటే ఇది ఒక ఆప్షన్ కింద నేను వైల్ లూప్, ఫస్ట్ వైల్ లూప్ ఏం చేస్తుంది, ఒక లైన్ ప్రింట్ చేస్తుంది. నాకు ఇంకో 5 లైన్లు కావాలి కదా, నేనేం చేయొచ్చు, మళ్ళీ ఇదే కోడ్ బ్లాక్ని 1 2 3 4 5 దీనికి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఓకే, దీనికి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టార్స్ 5, నాకు బై డిఫాల్ట్ 5 వైల్ లూపులు రాసుకున్నాను కాబట్టి ఓకే, సో ఇక్కడ 5 ఓకే 5 ఎన్నిసార్లు, 5 5 25 స్టార్లు వచ్చేసినాయి. కాకపోతే నేను ఇంకోటి ఏమనుకున్నాను అంటే 5 స్టార్లు ప్రింట్ అవ్వగానే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి మిగతా అన్నీ. సో వీటి మధ్యలో బ్రేక్ ఇస్తాను నేను. సో దీనికి ఏం చేస్తాను అంటే ఈ వైల్ లూప్ అయిపోగానే నేను ఒక బ్రేక్ ఇస్తాను, లైన్ బ్రేక్ ఇస్తాను. సో లైన్ బ్రేక్ జస్ట్ ఎంటీ ఇచ్చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ ఎంటీ అంటే ఈ వైల్ లూప్ నాకు ఒక 5 స్టార్ని ప్రింట్ చేస్తుంది హారిజంటల్గా. ఆ తర్వాతనే నెక్స్ట్ లైన్, ఓకే, ఒక ప్రింట్ ఇచ్చేసాను కాబట్టి అది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొక ప్రింట్ అంటే ఇంకొక వైల్ లూప్, ఇది ఒక 5 స్టార్ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఇది రాసుకోవచ్చు, దీని అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది ఇక్కడ మామూలుగా రాసుకోవచ్చు. అంటే ముందు కష్టమైన పద్ధతి చెప్తున్నాను, అంటే హార్డ్ కోడెడ్ వే చెప్తున్నాను, ఆ తర్వాత దీన్ని సింప్లిఫై ఎలా చేయాలన్నది చెప్తాను. ఓకే, బట్ మీకు అర్థమవుద్ది అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రింట్ ఇక్కడ వరకు చేసి చూద్దాం ఒకసారి, అసలు ఏమవుతుందో చూద్దాం అవుట్పుట్. ఓకే, ఇప్పుడు నేను 5 ఏమైంది, ఫస్ట్ దానికి 5 ప్రింట్ చేసింది, ఎక్కడ మనకి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏమైంది, 5 స్టార్స్ ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఎగ్జిక్యూట్ అయింది. ప్రింట్ ఎగ్జిక్యూట్ అయింది అంటే దీనికి ఎండ్ ఎంటీ వచ్చాము, ఇక్కడ ఎండ్ ఏమీ లేదు కదా. సో నెక్స్ట్ ప్రింట్ కాబట్టి, ఫ్రెష్ ప్రింట్ కాబట్టి ఇది నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకో బ్లాక్ ఉంది, ఇంకో 5 స్టార్ ప్రింట్ చేసింది, సెకండ్ వైల్ లూప్ సెకండ్ 5 స్టార్ని ప్రింట్ చేసింది. తర్వాత ప్రింట్ అంటే మనం బ్రేక్ చేసింది. ఓకే, తర్వాత ఇది థర్డ్ వైల్ లూప్, ఈ థర్డ్ వైల్ లూప్ థర్డ్ది ప్రింట్ చేసింది. ఓకే, మళ్ళీ నేను బ్రేక్ ఇచ్చాను, బ్రేక్ ఇస్తే ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ వైల్ లూప్ కూడా ప్రింట్ చేసింది, బట్ ఫోర్త్ వైల్ లూప్ తర్వాత నేను బ్రేక్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఇక్కడ కట్ అవ్వలేదు. ఇది కూడా దీనికి కంటిన్యూషన్గా అయిపోయింది. సో దీన్ని కట్ చేయాలి అంటే కనుక నేను మళ్ళీ ప్రింట్ పెట్టుకుంటాను, ఇక్కడ ప్రింట్. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్లు 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఇది. ఓకే,
ఒకవేళ నేను 10 స్టార్లో 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే కనుక ఇది 10 స్టార్లో 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇక్కడ 5 టైమ్స్ కాదు ఇంకొక 6 టైమ్స్ 7 టైమ్స్ ప్రింట్ చేయాలనుకో, నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇదే వైల్ లూప్ని మళ్ళీ నేను ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు మళ్ళీ నేను కాపీ పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇది ఒక ఆపరేషన్ చేస్తుంది. అదేంటి, 5 స్టార్స్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఎంత నెంబర్ అయితే అంత ప్రింట్ చేస్తుంది. బట్ ఇదే ఆపరేషన్ నేను మళ్ళీ 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 చెయ్యాలి అంటే కనుక అది రిపిటేటివ్ కదా. కోడ్ అంతా అంటే ఒకే సెట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఇన్నిసార్లు రాసి నాకు వేస్ట్ కదా. ఇంతకుముందు మనం వైల్ లూప్ ఇంట్రడ్యూషన్ చేసింది ఎందుకు, ప్రింట్లో హాయ్ అని చెప్పి ఒక 10 సార్లు ప్రింట్ చేయాలి అంటే అది మనకి రిపిటేటివ్ స్టేట్మెంట్ కాబట్టి, సో దాన్ని వైల్ లూప్లో పెట్టేస్తే సింగిల్ టైము వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. లూప్ ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు చేసేస్తుంది కాబట్టి కామన్ టాస్క్ని మనం దానికి వాడేస్తాం. సో సేమ్ టెక్నిక్ మనం దీనికి కూడా వాడచ్చు కదా. ఓకే, సో ఇది హార్డ్ కోడెడ్ వే. నేను 10 టైమ్స్ కావాలంటే నేను 10 వైల్ లూప్స్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటా కిందకి వెళ్ళిపోవాలి. ఓకే, అలా కాకుండా ఈ వైల్నే మళ్ళీ ఇంకొక పేరెంట్ వైల్లో పెట్టేసాను అనుకో, అప్పుడు ఏమవుద్ది, పేరెంట్ వైల్ అనేది ఈ వైల్ అన్నిటినీ తిప్పేస్తుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ కోడ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఎందుకు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే కోడ్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఒకటే కోడ్, సేమ్ కోడ్, ఇది సేమ్ కోడే, ఇది సేమ్ కోడే. సో సేమ్ కోడ్ అయినప్పుడు నేను ఇన్నిసార్లు కాపీ పేస్ట్ చేసుకుంటాం ఎందుకు. సో ఇక్కడ ఇది తీసేద్దాం. ఇది తీసేసి నేనేం చేస్తాను అంటే ఇంకో వైల్ లూప్ పెట్టుకుంటా ముందు. ఓకే, ఇంకో వైల్ లూప్ పెట్టుకుంటా, దానికి కౌంటర్ ఇంకోటి పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఐ అనుకున్నాను కదా, j = 1. నాకు ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, సేమ్ బ్లాక్ ఎన్నిసార్లు అనుకున్నాను, 5 సార్లు అనుకున్నాను కదా. సో j <= 5 అంటే ప్రస్తుతానికి హార్డ్ కోడ్ ఇస్తున్నాను, దీన్ని కూడా డైనమిక్ చేసుకోవచ్చు. అండ్ j = j+1. ఈ లూప్ బ్రేక్ చేయాలి కాబట్టి ఇది పెట్టుకున్నాను. ఇది ఒక వైల్. ఓకే, నేను ఒక పేరెంట్ వైల్ లూప్ తీసుకున్నాను. ఈ వైల్ లూప్ మధ్యలో నేను ఈ బ్లాక్ని పెట్టేసాను అనుకో, ఏమవుద్ది, ఇది 5 టైమ్స్ తిరుగుద్ది కదా. ఈ లూపు 5 టైమ్స్ తిరుగుద్ది కాబట్టి 5 టైమ్స్ తిరిగినప్పుడు కూడా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుద్ది, ఈ కామన్ టాస్క్ని నేను ఈ రిపిటేటివ్ వైల్ లూప్లో పెట్టేస్తే 5 టైమ్స్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిందంటే 5 టైమ్స్ నాకు 5 స్టార్లో ప్రింట్ అవుతానే ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడి నుంచి తీసేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది వైల్ లోపల వైల్, మన ఇఫ్ లోపల ఇఫ్ ఎలా పెట్టుకున్నామో వైల్ లోపల వైల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మనకి ఈ స్టేట్మెంట్లు రెండు కూడా వైల్లో ఉన్నాయి. దానికి మనం ఎలా చెక్ చేయొచ్చు, ఇది క్లోజ్ చేస్తే ఇది. ఓకే, అండ్ ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా ఈ వైల్ బ్లాక్లో ఉన్నాయి. ఓకే, సో ఇది ఓపెన్ చేస్తే ఈ కోడ్, ఇది ఓపెన్ చేస్తే ఈ కోడ్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఓకే, అంటే ఇందాక సేమ్ అవుట్పుట్ మనకు వస్తుందా లేదా అని చెక్ చేయడానికి. ఎంటర్ ద నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను, అంటే నెంబర్ 5 ఇచ్చాను. 5 లూప్ ఎలాగా హార్డ్ కోడెడ్ ఇచ్చేసాను కాబట్టి 5 టైమ్సే తిరుగుద్ది. బట్ ఇన్నర్ లూప్ మాత్రం ఎన్నిసార్లు నెంబర్ ఇచ్చానో అన్నిసార్లు తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని కూడా 5 వేస్తున్నాను. ఓకే, ఎంటర్. ఏమైంది, 5 టైమ్స్ 5. ఇప్పుడు నేను నెంబర్ మార్చేసాను అనుకో, 10 అని మార్చాను అనుకో, అంటే ఇన్నర్ లూప్కి అప్లై అవుతుంది. ఇన్నర్ లూప్లో 10 ఇచ్చాను కాబట్టి 10 స్టార్స్ ప్రింట్ అవుతుంది. ఈ 10 స్టార్స్ అనేవి ఎన్నిసార్లు ప్రింట్ అవుతాయి, 5 టైమ్స్ ప్రింట్ అవుతాయి, ఎందుకంటే అవుటర్ లూప్ 5 టైమ్స్ తిరుగుద్ది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఈ 10 స్టార్స్ 5 టైమ్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు నేను ఈ 5 అనే ఎందుకు, దీన్ని కూడా నేను మార్చుకుంటాను, ఇది కూడా నేను డైనమిక్గా ఇచ్చుకుంటాను అంటే కనుక మనము ఇంకో ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇది నెంబర్ రేంజ్ 1 అనుకుందాము. నెంబర్ రేంజ్ 1, ఇది
నంబర్ రేంజ్ 2 అనుకుందాం. ఓకే, 2 అనుకుని ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద సెకండ్ రేంజ్. ఓకే, ఇది ఎంటర్ ద ఫస్ట్ రేంజ్. ఈ నెంబర్ని నెంబర్ రేంజ్ కింద మార్చాం కాబట్టి జస్ట్ ఇదేమో నంబర్ రేంజ్ 1, ఇదేమో నంబర్ రేంజ్ 2. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మనకి 5 ఇద్దాం. 5 సెకండ్దేమో అంటే ఫస్ట్ ఇన్నర్ది ఇచ్చేసాను, తర్వాత అవుటర్ది 5 స్టార్లు ప్రింట్ అవ్వాలి. అంటే ఎన్ని లైన్స్ ప్రింట్ అయ్యాలి. ఓకే, లేకపోతే ఇక్కడ మనం మీనింగ్ఫుల్గా ఇచ్చుకోవచ్చు. ఎంటర్ ద నంబర్ రేంజ్ టు డిసైడ్ నంబర్ ఆఫ్ స్టార్స్ per line. ఓకే, per row ఎన్ని స్టార్లు ప్రింట్ అవ్వాలి అని చెప్పుకున్నాం. ఎంటర్ ద నెక్స్ట్ది ఏంటి అంటే ఎంటర్ ద నంబర్ రేంజ్ టు డిసైడ్ హౌ మెనీ రోస్ టు బి ప్రింటెడ్. ఓకే, ఫస్ట్ది ఏంటి అంటే ఎన్ని స్టార్లు కావాలో చెప్పు, తర్వాత ఈచ్ రోకి ఎన్ని స్టార్లు కావాలన్నది ఫస్ట్ది. ఓకే, ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ దేనికి ఈచ్ ఎన్ని రోస్ కావాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఎంటర్ ద నంబర్ రేంజ్ టు డిసైడ్ నంబర్ ఆఫ్ స్టార్ పర్ రో. ఎన్ని స్టార్లు కావాలో అది చెప్పు అని చెప్పాను. నాకు 5 స్టార్లు కావాలి, పెర్ రోకి 5 స్టార్లు కావాలి. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ద నెంబర్ రేంజ్ టు డిసైడ్ హౌ మెనీ రోస్ టు బి ప్రింటెడ్. ఇలా ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి. రోకి 5 ప్రింట్ అవుతాయి కరెక్టే, కానీ ఎన్ని రోస్ మనకి ప్రింట్ అవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రోస్ ప్రింట్ అవ్వాలనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, 5 స్టార్స్ 10 రోస్. ఓకే, ఇప్పుడు ఏమైంది, 5 స్టార్స్ ఈచ్ అండ్ 10 రోస్ ప్రింట్ అయినాయిగా. ఇదే మనం తగ్గించుకోవాలి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 స్టార్సే ప్రింట్ చేస్తాను, బట్ నాకు ఓన్లీ 3 రోసే కావాలి. ఏమవుద్ది, 5 స్టార్స్ 3 రోస్. ఓకే, సో ఇప్పుడు ఇంతకు ముందు ప్రోగ్రామ్కి మనకి ఇప్పుడు దానికి ఏం తేడా చేసాము, ఇది ఏదైతే బ్లాక్ ఉందో దీన్ని నేను వేరొక వైల్ లూప్ లోపల పెట్టాను. ఆ వైల్ లూప్ ఎన్నిసార్లు తిరుగుద్ది, j=1 నుంచి నెంబర్ రేంజ్ ఎన్ని రోస్ అయితే చెప్పానో అన్ని రోస్ తిరుగుద్ది. ఈ తిరిగిన ప్రతిసారి ఏమవుద్ది, ఈ లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఒక పని చేద్దాం. ఇక్కడ 2/2 ఇచ్చేద్దాం. 2/2 ఇచ్చి సింపుల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. నాకు 2 స్టార్స్ 3 రోస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, 2 స్టార్స్ 3 రోస్ ప్రింట్ అవ్వాలి. లేదంటే 3/3 పెట్టుకుందాం. 3 స్టార్స్ 3 రోస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, 3/3 స్టార్స్ నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఓకే, క్లియర్గా చూసుకోండి. ఎగ్జిక్యూషన్ మనం చేద్దాం, అసలు ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఓకే, మన మాన్యువల్గా. సో నిన్నటిది క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నారు కదా, ఇక్కడ 2 వైల్ లూప్లు ఉన్నాయి. వైల్ లూప్ లోపల మళ్ళీ వైల్ లూప్ పెట్టామన్నమాట. రైట్, సో ఇక్కడ ఎన్నెన్ని వేరియబుల్స్ ఉన్నాయి, నంబర్ రేంజ్ 1, లేకపోతే దీన్ని నంబర్ ఆఫ్ స్టార్స్ అనుకోవచ్చు, నెంబర్ ఆఫ్ రోస్ అని కూడా అనుకోవచ్చు. సో దాన్ని మారుద్దాం ఒకసారి, ఎందుకంటే అదంత మీనింగ్ఫుల్గా లేదు కాబట్టి. లేకపోతే స్టార్ కౌంట్ రో
కౌంట్ రో కౌంట్ మెయిన్ లూప్ స్టార్ కౌంట్ ఈ లూప్. ఓకే, ఎన్ని స్టార్లు ప్రింట్ అవ్వాలి, ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3/3 కావాలి. 3/3 నాకు ప్రింట్ అయింది. 3 స్టార్స్ 3 రోస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు స్టార్ కౌంట్ రో కౌంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, ఐ ఉంది, జే ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఐ ఈజ్ ఈక్వల్ టు దీనికన్నా ముందు మనకి సర్లే ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 ఉంది, జే ఈజ్ ఈక్వల్ టు J+1 ఉంది. మళ్ళీ మనకి కండిషన్లు ఏమున్నాయి, కండిషన్లు జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో కౌంట్ ఉంది, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్ ఉంది. ఓకే, సో ఇక్కడ స్టార్ కౌంట్ రో కౌంట్ ఐ జే I is equal to I+1, J is equal to J+1, J less than or equal to row count, I less than or equal to star count. ఓకే, సో మనము స్టార్ కౌంట్ ఇన్పుట్ ఇచ్చుకుందాం. స్టార్ కౌంట్ ఫస్ట్ మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాము, 3 ఇచ్చాము. తర్వాత రో కౌంట్ ఎంత ఇచ్చాము, ఇన్పుట్ 3 ఇచ్చాం. ఓకే, దీని తర్వాత జే వాల్యూ తీసుకున్నాం. జే వాల్యూ ఇనీషియల్గా ఎంత తీసుకున్నాం, 1 తీసుకున్నాం. ఓకే, 1 తీసుకున్నాం. తర్వాత వైల్ లూప్ కండిషన్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో కౌంట్. ఓకే, ఏమైంది, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో కౌంటా కాదా అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 నా కాదా, ఇది ట్రూయే కదా, ఇది ట్రూ. ఓకే, సో ఇది ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుందిగా, ఈ వైల్ లోపలికి వెళ్తుందిగా, వెళ్ళింది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకున్నాం. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ కండిషన్, ఇక్కడ వైల్ ఉంది కాబట్టి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంటా అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్ ఎంత ఉంది, 3. ఓకే, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ స్టార్ కౌంట్ ట్రూయే కదా, ఇది ట్రూయే కదా, ఇది ట్రూ కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఇందులోకి వెళ్ళి ప్రింట్ స్టార్ ఎండ్ స్పేస్. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ రాస్తున్నాను. అవుట్పుట్లో ప్రింట్ స్టార్ కాబట్టి స్టార్. ఓకే, ఎండ్ ఏమి ఇచ్చాను, స్టార్ ప్రింట్ చేసిన తర్వాత ఎండ్ ఏం చేయమన్నాను, స్పేస్ ఇమ్మన్నాను. సో ఇక్కడ స్పేస్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్లో ఏముంది, ఐ ఈజ్ ఈక్వల్ టు I+1. ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అంటే ఏంటి, 1 ఉన్నది కాస్త 2 అవుద్ది. 2 అయింది కాబట్టి ఇది ఎక్కడి నుంచి బయటకు వస్తుందా, రాదు. ఎందుకంటే ఇది ఒక వైల్ లూప్, ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఇందులోనే తిరగాలి. సో ఇక్కడి నుంచి ఇందులోకి వెళ్తుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్ ఎంత, 3. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ కదా, ట్రూ. ఏమైంది, ఇది ట్రూ అయింది కాబట్టి ఇన్నర్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్ దగ్గరికి వస్తుంది. వచ్చి ఏం చేయమంది, స్టార్ ప్రింట్ చేయి అండ్ స్పేస్ ప్రింట్ చేయి. ఓకే,
స్టార్ ప్రింట్ చేస్తుంది, స్పేస్ ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది అవగానే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, i = i+1. i ఆల్రెడీ 2 ఉంది, ఇప్పుడు i వాల్యూ 3 అవుద్ది. సో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి i ≤ స్టార్ కౌంట్. i ≤ స్టార్ కౌంట్ అంటే ఇప్పుడు 3 ≤ 3, 3 = 3 కదా. సో ఇది ట్రూయే కదా, ట్రూ కాబట్టి ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ప్రింట్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్. ఓకే, ఇది ప్రింట్ చేసింది. తర్వాత i వాల్యూ ఎంత అయింది, i వాల్యూ 4 అయింది. 4 అవ్వగానే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకే, 4 ≤ 3నా కండిషన్, 4 ≤ 3నా కాదు కదా, ఇది ఫాల్స్ కదా. ఫాల్స్ కాబట్టి ఏం చేస్తుంది, ఈ వైల్ లూపు కేర్ఫుల్లీ వినండి, ఈ వైల్ లూప్ ఏదైతే ఉన్నదో ఇది మాత్రమే బ్రేక్ అయ్యి, ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది మాత్రమే బ్రేక్ అయ్యి ఎక్కడికి వచ్చేస్తుంది ఎగ్జిక్యూషను, దీని నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. వైల్ బయట ఉన్న స్టేట్మెంట్కి వచ్చేద్ది. ఇక్కడ ప్రింట్ ఏం చేసాం, ప్రింట్ ఎంటీ. ఇక్కడ ప్రింట్ ఎండ్ ఏమిచ్చాం, ఎండ్ అనేది ఏమీ లేదు కాబట్టి అది బై డిఫాల్ట్ /n నెక్స్ట్ లైన్ ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుంది, ప్రింట్ నెక్స్ట్ లైన్. సో కర్సర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు జే వాల్యూ ఎంత అయింది, జే వాల్యూ ఆల్రెడీ ఎంత ఉంది, 1 ఉంది. j = j+1 అంటే కనుక ఏమవుద్ది, జే వాల్యూ 2 అవుద్ది. జే వాల్యూ 2 అయింది కాబట్టి దీని తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది వైల్ లూపే కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. సో 2 ≤ రో కౌంట్. ఇప్పుడు 2 ≤ రో కౌంట్ ఎంత, 3. 2 ≤ 3 ట్రూ కదా. సో ట్రూ, ఇది ట్రూ అయింది కాబట్టి మనకి ఎక్కడికి వెళ్తుంది, ఈ కండిషన్ ట్రూ అయిందంటే మళ్ళీ ఈ వైల్ లూప్లోకి వెళ్ళింది. వైల్ లూప్లోకి వెళ్ళి i వాల్యూ ఎంత అయింది, i = మనం ఇంతకుముందు 4 ఉంది, బట్ i = ఇప్పుడు మనం ఎంత చేస్తున్నాం, మళ్ళీ 1 చేస్తున్నాం. ఓకే, i = 1 చేసాం. i = 1 అయింది కాబట్టి వైల్ 1 ≤ స్టార్ కౌంట్ అంటే 1 ≤ 3 ట్రూయే కదా, ట్రూయే కాబట్టి ఈ వైల్ లూప్లో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది, ప్రింట్ స్టార్ అండ్ స్పేస్. ప్రింట్ అంటే కర్సర్ ఇక్కడ ఉంది కదా ఇంతకుముందు, ప్రింట్ స్టార్ అండ్ స్పేస్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది కదా ప్రింట్ స్టార్. ఇప్పుడు i = i+1. i = i+1 అంటే 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల లూప్ i = 2 ≤ 3. 2 ≤ 3. ఈ కండిషన్ ట్రూయే కదా, ట్రూయే కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఏం చెప్పాం, ప్రింట్ స్టార్ అండ్ స్పేస్, ప్రింట్ స్టార్ అండ్ స్పేస్. ఓకే, ఇక్కడ అయిన తర్వాత i = i+1. i = i+1 అంటే i వాల్యూ 2 ఉంది కాబట్టి 3 అవుద్ది. 3 అవి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవడానికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ 3 ≤ 3 ట్రూయే కదా, ట్రూ కాబట్టి ఏం చేస్తుంది, మళ్ళీ ప్రింట్లోకి వచ్చి ప్రింట్లో ఉన్న స్టార్ను ప్రింట్ చేస్తుంది. స్టార్ స్పేస్ ప్రింట్ చేసింది. తర్వాత i వాల్యూ ఎంత అయింది, 4 అయింది. 4 అయింది. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ఇన్సైడ్ వైల్ లూప్లో ఇన్నర్ వైల్ లూప్లో కండిషన్ చెక్ చేస్తాం. 4 ≤ 3నా, 4 ≤ 3నా. కాకపోతే ఇదేంటి, ఇది ఫాల్స్ కదా. ఓకే, 4 ≤ 3 అనేది ఫాల్స్ కాబట్టి మనకి ఇన్నర్ లూప్ కండిషన్ ఫెయిల్ అయిపోద్ది. సో ఈ లూప్ కండిషన్ ఫెయిల్ అయింది అంటే దీని నుంచి బయటకు వస్తుంది. దీని నుంచి బయటకు ఎక్కడ వస్తుంది, దీని అవుట్ సైడ్కి వస్తుంది. దీని అవుట్ సైడ్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, ప్రింట్ స్పేస్ అంటున్నాం. ప్రింట్ స్పేస్ అంటే ఎంటీ ప్రింటింగ్ చేస్తున్నాం. ఎంటీ ప్రింటింగ్ ఎప్పుడు నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ లైన్ కర్సర్ ఇక్కడ ఉంది. ఓకే,
ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత జే వాల్యూ ఎంత అయింది? జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 1. జే అనేది 3 అయింది. ఓకే, జే అనేది 3 అయింది. ఇప్పుడు 3 అయింది కాబట్టి ఈ లూప్ ఇంకా బ్రేక్ అవ్వలేదుగా. సో ఇక్కడ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో కౌంటా. ఓకే, సో ఇక్కడ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో కౌంటా. ట్రూయే కదా. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి ఏమవుద్ది? మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈ వైల్ లూప్ లోపలికి వెళ్తుంది. ఈ వైల్ లూప్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ వైల్ లూప్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ ఏముంది? లోపలికి వెళ్ళగానే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది స్టేట్మెంట్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు వైల్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్. ఓకే, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్ ఎంత ఉంది? 3 ఉంది. ఇది ట్రూయే కదా. ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది కదా. లోపలికి వెళ్ళగానే ప్రింట్ స్టార్ స్పేస్, ప్రింట్ స్టార్ స్పేస్ ఇక్కడ ప్రింట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏమవుద్ది? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి అది 2 అయింది. ఇది 2 అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, 3. ఓకే, సో ఐ వాల్యూలో 2 ఉంది కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్లో ఉన్న 3. ఇది ట్రూయే కదా. ఓకే, ఇది ట్రూ అయింది కాబట్టి ఇన్సైడ్ వెళ్తుంది కదా. ఇన్సైడ్ ప్రింట్, ప్రింట్ ఏముంది? ప్రింట్ స్టార్ కామా స్పేస్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ వాల్యూ ఎంత ఉంది మనకి? ఆల్రెడీ 2 ఉంది. 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది. 3 అయిన తర్వాత ఇంకా బ్రేక్ అవ్వలేదు లూప్ కాబట్టి లూప్ చెక్ చేస్తుంది కండిషన్. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్ అంటే 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3నా? ట్రూయే కదా. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి ఏమైంది? కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయ్యి అప్పుడు ప్రింట్ ఏం చేస్తుంది? నెక్స్ట్ ప్రింట్ దగ్గరకు వచ్చింది. ప్రింట్ స్టార్ స్పేస్, స్టార్ స్పేస్. ఓకే, తర్వాత ఐ వాల్యూ ఎంత అయింది? 4 అయింది. ఐ వాల్యూ 4 అయింది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ కౌంట్ 3. ఇది ఫాల్స్ కదా. ఫాల్స్ అయినప్పుడు అంటే ఇది ఇంటర్నల్ వైల్ లూప్ది కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇది ఇక్కడతో బ్రేక్ అయిపోయి ఏమవుద్ది? దీని ఎగ్జిట్కి వచ్చేసి బయట స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. దాని నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రింట్ ఎంటీ. ప్రింట్ ఎంటీ అంటే జస్ట్ ఎంటర్ అవుద్ది, నెక్స్ట్ లైన్కి ఎంటర్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది? ఇది ప్రింట్ ఎంటీ చేసిన తర్వాత జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 1. జే వాల్యూ ఆల్రెడీ ఎంత ఉంది? 3 ఉంది. ఇప్పుడు జే ప్లస్ 1 అంటే ఎంత అవుద్ది? 4 అవుద్ది. 4 అవగానే ఇది ఇంకా లూపు కండిషన్ చెక్ చేసుకోవాలి కదా పైన ఉన్న లూపు. సో ఇక్కడికి వెళ్తుంది. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో కౌంట్. మనకి జే వాల్యూ 4 ఉంది కాబట్టి 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ జే 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇది ట్రూ ఆ ఫాల్సా? అబ్సల్యూట్లీ ఇది ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా లోపలికి వెళ్తుందా? లోపలికి వెళ్ళదు. అందుకని ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇది అంటే నిన్నటి ప్రోగ్రాములకి ఈ ప్రోగ్రామ్కి తేడా ఏమీ లేదు. ఏంటి అంటే నిన్న ఒక ప్రింట్ చేయడానికి ఒక వైల్ లూప్ వాడాము. నిన్న ఇదే ఫంక్షనాలిటీని మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ రిపీట్ చేయాలి అనడానికి వైల్లో ఇదే బాడీని తీసుకెళ్ళి పేరెంట్ వైల్లో పెట్టేసాం. సో ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఇది తిరుగుద్ది. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ మొత్తం కోడ్ అనేది రీఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ హౌ we print the stars, నెంబర్ ఆఫ్ స్టార్స్ కానీ 1 to 3 నెంబర్స్ కానీ ఇలా మ్యాట్రిక్స్ ఫార్మాట్లో మనం ప్రింట్ చేయాలి అంటే కనుక we have to use inner loop, parent loop. Okay, last time first start. hello, yes sir so, ప్రింటర్ తీసుకొని 15 to x అను
వచ్చారు కదా సార్ అప్పుడు 50 times ఇట్లా వచ్చినాయి కదా లైన్ గా. అది వచ్చే అలా కూడా చేయొచ్చు. అప్పుడు ఒకటే వైల్ లూప్తో అయిపోతుంది. ఓకే ఒకటే వైల్ లూప్తో అయిపోద్ది. కాకపోతే అందులో మనకి ఏమవుదో ఎండ్ ఇక్కడ స్పేస్లు గట్ట ఇచ్చుకోవాలంటే మనం ఇచ్చుకోగలమా? ఇచ్చుకోలేం. కానీ అది ప్రింట్కి స్టార్కి మాత్రమే వర్క్ అవుద్ది. ఇప్పుడు మనం 1 2 3 1 2 3 1 2 3 అని చెప్పి నేను నెంబర్లు ప్రింట్ చేయాలనుకో, అప్పుడు మనం ఇంటూ చేయలేం కదా. చేయలేం సార్. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే అన్ని కేసులకి వర్క్ అవుద్ది అనమాట. మనం అంటే ఇదే ప్రోగ్రామ్ని మనం నెంబర్లు కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ దీన్ని నేను క్లియర్ చేయట్లే, రికార్డింగ్ లోనే ఉంది కాబట్టి. సార్ ఇప్పుడు సేమ్ నెంబర్ కాకుండా డిఫరెంట్ నెంబర్ తో కూడా చేసుకోవచ్చు అట్లా చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని మారుస్తున్నాను. ఇక్కడ ఏంటంటే స్టార్ ప్రింట్ చేయకుండా మనం ఏం చేద్దాం అంటే ఓన్లీ ఐని ప్రింట్ చేద్దాం. ఓకే ఓకే ఐని ప్రింట్ చేద్దాం, నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, ఇక్కడ స్టార్ బదులు నేను 5 చేశాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, స్టార్ బదులు 5 చేశాను అంతే. ఇప్పుడు రన్ చేద్దాం. దీన్ని రన్ చేసి ఇప్పుడు నేను నెంబర్స్ 1 to ఎన్ని నెంబర్లు ప్రింట్ చేయాలి, స్టార్ల బదులు నెంబర్లు. ఓకే, నాకు 1 నుంచి ఒక 5 నెంబర్స్ వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే, అండ్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి, 5 రోస్ ప్రింట్ అవ్వాలి ఇక్కడ. ఓకే, చూసుకుంటే మనకేమొచ్చింది, సెకండ్ రో లో వేరే నెంబర్స్ రాలేవా? రాసుకోవచ్చు, మనం అప్డేట్ చేసుకోవచ్చు లాజిక్. అది మన లాజిక్ ని బట్టి ఉంటుంది. ఓకే, మనం ఆ నెంబర్ని కంటిన్యూ చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు 1 2 3 4 5 ఇక్కడ నుంచి వచ్చేది 6 7 8 అలాగా. ఇక తర్వాత ఇంకో నెంబరు ఆ కంటిన్యూషన్ కావాలి అంటే ఆ కంటిన్యూషన్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సింపుల్గా మనకు అర్థం కావడానికి మనం ఏం చేస్తున్నాం, ఈ ఒక్క బ్లాక్ని రిపిటేటివ్గా చెయ్యాలి అంటే దీనికి ఏదైతే బ్లాక్ ఉందో, ఏదుంది ఇదే కదా బ్లాకు, దీన్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ వైల్ లూప్లో పెట్టేస్తే ఏమవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం రిపీట్ అవుతుంది. అంటే ఎన్నిసార్లు అయితే రో కౌంట్ ఇస్తానో అన్ని రోస్ మనకి సేమ్ ఫంక్షనాలిటీ అనేది రిపిటేటివ్గా వర్క్ అవుతుంది. అంతే, దాని గురించి మాత్రమే ఈ ప్రోగ్రామ్ చెప్పాను అనమాట. ఓకే, అండ్ మీరు ఈ ప్రోగ్రాము కొంచెం అర్థం చేసుకుని, అంటే ఇప్పుడు స్టార్తో చేసింది ఈ 1తో చేసింది మీరు మళ్ళీ చేసి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుని అర్థం చేసుకున్నారనుకో, వీటిల్లోనే చాలా టైప్స్ మనం చేయొచ్చు. నువ్వు అన్నట్టు కంటిన్యూషన్ నెంబర్ ప్రింట్ చేయొచ్చు, ఆ తర్వాత లేదంటే ట్రయాంగిల్ ప్రింట్ చేయొచ్చు. మనకి ఇది ఇప్పుడు మనం రెక్టాంగిల్ అనుకోవచ్చు కదా, రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ అనుకోవచ్చు, 5x5 కాబట్టి. ఇందులో మనం ట్రయాంగిల్స్ ప్రింట్ చేసుకోవచ్చు, ఇంకా డిజైన్స్ ఎన్నైనా ప్రింట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ లాజిక్. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా మీకు అర్థం అవడం కోసం అని చెప్పి సింపుల్గా ఉండటం కోసం ఈ ప్రోగ్రామ్ చెప్పాను. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఈ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ని అర్థం చేసుకుని దీన్ని మంచిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత డౌట్లు ఏమీ లేకపోతే కనుక అప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి మనము మండే నుంచి చెప్పుకుంటాం కదా, మండే నుంచి వీటిల్లోనే డిఫరెంట్ టైప్స్ చేద్దాం. అంటే ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి ప్రోగ్రామింగ్లో లాజికల్గా థింకింగ్ అనేది బిల్డ్ అవుద్ది, దానికోసం మాత్రమే. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే లాజికల్గా ఎలా ఆలోచించాలి, మనం ఈ అవుట్పుట్ రావాలంటే మనం వైల్ లూప్లు ఎలా వాడాలి, ఇవన్నీ మనకి బ్రెయిన్లో ఫీడ్ అవుతూ ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకేనా, మనం స్కిప్ చేసేసి ఓన్లీ కాన్సెప్ట్లే కవర్ చేసేద్దాము, వరుసగా వెళ్ళి కాన్సెప్ట్లు కవర్ చేసేద్దాం, ఈ లాజికల్ది వద్దు అనుకుంటే మీకు లాజికల్ థింగ్ అనేది బిల్డ్ అవ్వదు. అందుకనే నేను వైల్ లూప్ మీదనే కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్లు చేపిస్తున్నాను అనమాట. ఓకే, సరే, ఇది ఎగ్జిక్యూషన్ రికార్డింగ్లో ఉంది కదా, మీరు రేపు ఎల్లుండా ప్రాక్టీస్ చేసుకుంటారా? రేపు ఎల్లుండి అలాగే సెలవే కాబట్టి చేసుకుంటాం. మండేకి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసి రెడీ ఉండండి. ఎందుకంటే దీని మీద ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. అంటే మీరు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అనమాట. మీరు సొంతంగా ఏదైనా ప్రోగ్రామ్ చేసినా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నేర్చుకోలేని ఉన్నారు అనుకో, వాళ్ళకి సడన్గా నేను ప్రోగ్రామ్ రాశానని చూపించుకోవచ్చు, వాళ్ళే షాక్.
చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తారా లేకపోతే ఏవి? వైల్ లూప్ మీద? వైల్ లూప్ మీద నేనా? మీరు కొన్ని క్వశ్చన్స్ గ్రూప్ లో పెడితే అవి చేసుకుంటాం. ఇప్పుడు వరకు మనం స్టార్టింగ్ వైల్ లూప్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, అవన్నీ మీరు మీకు స్వతహాగా చేయడం రావాలి, బట్టి పట్టడం కాకుండా మీరు ఓన్ గా ఆలోచించి చేయాలి. చేస్తే గనక చిన్న చిన్న కొన్ని క్వశ్చన్స్ ఓన్గా మీరు ఇస్తే మేము అవి చేస్తాం, ట్రై చేస్తాం. ఓకే ఓకే, ఇవి కాకుండా ఎక్స్ట్రావా? కొన్ని అవి ట్రై చేస్తాం. సరే సరే ఇస్తా. అంటే నేను మీకు ఇదే కొంచెం మీ క్లాసులు కూడా అటెండ్ అవుతున్నారు కదా, కాలేజీకి వెళ్తున్నారా? సో పోతున్నాం. వాటితో ఇది ప్రాక్టీస్ మీరు ఎక్కువ చేయలేరేమో అని చెప్పి నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ దీని వరకే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. అంటే సాటర్డే సండే ఏం చెప్పట్లేదు కదా సార్ మీ క్లాసెస్? ఆ టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటాం. ఓకే, అయితే ఓకే. నేనేం చేస్తానంటే ఓన్లీ నాకు ఇలా అవుట్పుట్ ప్రింట్ చేయాలని చెప్పి చెప్తాను. ఏంటంటే దాన్ని ట్రై చేయండి, ఓకేనా? మీకు ఈజీయే. మీకు ఏదైతే ప్రోగ్రామ్స్ నేను ఇప్పటి వరకు చెప్పానో దాన్నే కొంచెం మార్చేస్తాను అంతే. ఓకే సార్. మరీ కొత్తగా ఇవ్వను, దాన్నే కొంచెం మార్చేస్తాను. మీరు ఏంటంటే ఆ రిలేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళి దాన్ని ఎలా మాడిఫై చేస్తే మీకు అవుట్పుట్ వస్తుందన్న చూద్దరు కానీ. ఓకే సార్. ఓకేనా? సరే అయితే. సో ఇవాళకి మనము క్లోజ్ చేసేద్దాం. బట్ మండే వరకు ఈ ప్రోగ్రామ్ అయితే, ఇవాళ చెప్పిన ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మండే నుంచి వేరే ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెరుగుద్ది అనమాట. ఓకేనా? సరే అయితే. ఓకే అయితే, బాయ్ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్.